హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు దోసకాయ పెసల వడల కర్రీ ఎలా చాలా చూపిస్తాను. ఒకసారి చూసేయండి. చాలా ఈజీ అండ్ సింపుల్గా అయిపోతుంది. ఒకసారి ట్రై చేయండి. ముందుగా పాన్లో కొంచెం ఆయిల్ హీట్ చేసుకొని మనం ఉల్లిపాయ టమాటా దోసకాయని ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఉల్లిపాయలు దాంట్లో వేసి మగ్గనియాలి. ఉల్లిపాయలతో పాటు కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోవాలి. ఆనియన్స్ అనేవి మగ్గిన తర్వాత టమాటోస్ యాడ్ చేయాలి. టమాటా ముక్కల్ని టమాటో ముక్కలు పూర్తిగా మగ్గే వరకు కుక్ అవనివ్వాలి. టమాటోస్ మగ్గిన తర్వాత మాత్రమే దోసకాయ ముక్కలు యాడ్ చేయాలి. ఎందుకంటే టమాటా మగ్గకుండా దోసకాయ ముక్కలు యాడ్ చేస్తే ఏంటంటే దోసకాయ ముక్కలు కుక్ అవ్వవు. సో ఇవన్నీ కుక్ అవ్వడానికి కొంచెం సాల్ట్, పసుపు, కారం యాడ్ చేసుకొని ఆ పసుపు కారం అనేవి ముక్కలకు పట్టే వరకు ఉంచి దోసకాయ ముక్కలు మెత్తబడే వరకు కుక్ అవనివ్వాలి. ఇలా మెత్తగా కుక్ అయిన తర్వాత కర్రీకి సరిపడా కాసిన వాటర్ యాడ్ చేసుకొని అవి బాయిల్ అవనివ్వాలి. ఇవి బాయిల్ అవుతున్నప్పుడు మనకు పెసల వడలు ఉంటాయి కదా, అవి యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి అటు ఇటు కలుపుతూ కుక్ అవనివ్వాలి. వాటర్లో యాడ్ చేస్తాం కదా, ఈ కర్రీలో యాడ్ చేసినప్పుడు ఏంటంటే మనం అలా కలుపుతున్నప్పుడు వడ అనేది కొంచెం మెత్తబడి ఇరిగిపోతుంది. సో జాగ్రత్తగా కలుపుకోండి. కొంచెం గ్రేవీ ఉన్నప్పుడే దించేస్తే బెటర్. ఎందుకంటే మనం దించేసిన తర్వాత ఆ వాటర్ అనేది వడ పీల్చేసుకుంటుంది. ఫైనల్లీ కొత్తిమీర జల్లి సర్వ్ చేస్తే మన దోసకాయ వడల కర్రీ రెడీ అయిపోతుంది. కానీ చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.